ఇయర్ వైజ్ ఉన్నది, అది కాదు కాంప్లైంట్. అప్పుడు నేనేమంటున్నా నేను ఇయర్ వైజ్ చెప్పమంటే కూడా చెప్పుకొస్తా, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ఆ ఇయర్ వైజ్ ఉన్నది మనకు చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ స్వయంగా హైదరాబాద్లో మన కోటిలా బేకరీలో బ్లాస్ట్ అయిపోయింది, వినరా? లుంబిని పార్క్లో బ్లాస్టింగ్ అయింది, దిల్సుఖ్ నగర్లో బ్లాస్టింగ్ అయింది ఒకేసారి. మనం ఇవన్నీ మనం భరించిన కేసులే కదా. ఇక్కడ 19,866 మంది చనిపోయారు మనోళ్ళు, వినవా? దాదాపు 30,544 మంది క్షతగాతులయ్యారు, గాయాలు తగిలేదు. ఇది టెర్రరిజంతో ఏంటంటే ఇప్పుడు నిజం ఈ రకంగా ఉంటే ఇలా యూరప్ అసలు కాంటినెంటే ఉండదు. యూరప్ ఖండంలో ఇటువంటి దాఖలాలు లేవు కదా. వాడు టెర్రరిస్ట్ అనగానే తొక్కించి పెడతారు. ఇప్పుడు వాళ్లకు నెత్తి బట్టలు చింపుకున్నారు ఎవరు? స్పెయిన్ కానీ, జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇవాళ ఇంగ్లాండ్ కానీ ముస్లిమ్స్ అక్కడ పోయి రాడ కూడా ఇదే పని మొదలుపెట్టారు కదా. వాళ్ళు అందుకోసం ఇప్పుడు అమెరికాలో ముస్లిమ్స్ అంటే వీసా ఇచ్చాడు పని చేసుకుంటారు, ఇస్లామ్స్ అని దానిలో. అటువంటి అప్పుడు వీళ్ళు మన దగ్గర అసలు అంతకంటే ముందు ఒక రాయి విసిరితే 500 రూపాయలు ఆ రకంగా నడిపించారు, జాలి నోట్లు అది ఏదన్నది. అది ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఏదో ఇప్పుడు డ్యామేజెస్ అన్నది ఉంటుంది 100%. నేచురల్ థియరీ ఎట్లుంటుంది? ఇవాళ ఒక రైతు విత్తనాలు అలుకుతాడు ఎకరంలా, అలికిన మొక్క అది విత్తనం వల్ల మొలవదు, మొలిచిందల్లా పెరగదు, పెరిగిందల్లా కాయదు, కాసిందల్లా రాదు. ఏదైతే ఉందో డ్యామేజ్ పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది. ఆ ప్రకారంగా ఇక్కడ వీళ్ళు చేసిన దాంట్లో తప్ప ఒప్ప అన్న దాని మీద ఇవాళ చెప్పడం ఈజీ. మనకేందంటే మనకంటే ఇవాళ ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నాడు వాడు, చైనా వాడు. చాలా పవర్ఫుల్ ఆర్మీ ఉన్నది మన నేవీ. కానీ ఇప్పుడు వాడు తైవాన్నే గడగడలాడిస్తున్నాడు. రోజు వాడు విన్యాసాలు చేసుకుంటా మన మొత్తం దడవానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఆ రకంగా ఇక్కడ మనం కూడా చేయొచ్చు. చేసినంత మాత్రాన గొప్ప ఏదైతుందో మానవత్వం, హ్యూమానిటీ ఇంపార్టెంట్. కొట్టడం అనేది చాలా ఈజీ. ఇక్కడ ఏదైతుందో వాడిని ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలి. వాడు బ్లాస్ట్ చేస్తా అంటున్నాడు. ఏం చేస్తాడు? బ్లాస్ట్ చేస్తే వానవల్లే కొట్టుకపోతారు వరదల. ఇప్పటికి కూడా నేనేమంటున్నా, పాకిస్తాన్కు ఇప్పటి కూడా కనువిప్పు అయితే లేదు. బంగ్లాదేశ్ కూడా మొన్నటిదాకా షేక్ హసీనా ఇంతో అంతా మంచిగా ఉండే. ప్రపంచంలో నెంబర్ 1 గార్మెంట్ ఎక్స్పోర్ట్ మొత్తం వాళ్ళే పెట్టుకొని 1000 గార్మెంట్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇవాళ ఏం చేస్తున్నాడు? స్మాల్ ఫైనాన్స్ అని చెప్పేసి అదేదో వాడు నోబెల్ ప్రైజ్ తీసుకొని వచ్చేసి అమెరికా చేతిలో తొత్తు అయిపోయి వాడు మొత్తం బంగ్లాదేశ్ను మళ్ళీ భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇటువంటి స్వార్థపరులు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇక్కడ మనం కొట్టుమంటే కొట్టొచ్చు, కొట్టరు. నేనేమంటున్నా, కొట్టేంత మాత్రాన అమాయక ప్రజలు బలైపోతారు. ఇప్పుడు కుట్టేది నల్లి, కొట్టేది మంచాన్ని. ఎలకది వచ్చిందని ఇల్లు మొత్తం దగ్గర పెట్టకూడదు, వినరా? ఎలక ఎక్కడున్నదో ఏరి కొట్టాలి, అది ఎలకతో బరాబరు. మనకు ఉక్రెయిన్ గతిని చూస్తున్నాం కదా. వాడు మొదలేదో ఇవాళ అయ్యో శరణం అంటే అయిపోయి మన ప్రధానమంత్రి కొద్దిగా పోయి శాంతి చర్చలు జరుపుకోవాలి, యుద్ధం ఆపుకోవాలన్నది ఇటు ఇజ్రాయెల్కి చెప్పిండు, అటు రష్యాకి చెప్పిండు. చెప్పినప్పుడు మనం యుద్ధం చేస్తా అంటే నీకో నీతి మాకో నీతి రాని జనము ఏలెత్తిపట్ట. అది ఒకటి. దానికంటే మొదలైందంటే చైనా మనకు వానికి పాకిస్తాన్కు స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. చైనా ఉన్నది, బంగ్లాదేశ్ మనకి ఇక్కడికి వెళ్ళి ఒక పల్లెము. ఈ రకంగా ఉన్నప్పుడు మనము ఏ రకంగా దాన్ని యుద్ధం దిగిన తర్వాత మళ్ళీ ఆపలేము కదా. ఎంత నష్టం జరుగుతుంది, దాన్ని ఎవరు బేరీ చేస్తారు? ఇలా చెప్పుడు కాంగ్రెస్ చెప్తుంది కొట్టుకొని అంటే ఎప్పోని ఇలా ఆర్మీ డైవర్ట్ చేయొద్దు, పాకిస్తాన్ నాశనం చేయండి అని ఏం చెప్పాలి? టెర్రరిజం పనిచేస్తున్నారు కదా. ఎల్లి మళ్ళీ మంచం అని చెప్పిండు సార్, అప్పుడు మాట్లాడలేదు. మేమేమన్నా పాకిస్తాన్ ప్రజల్ని నాశనం చేయండి. నేను యుద్ధం డిక్లేర్ చేసినాక ప్రజలు పోతారు. ఇప్పుడు చెప్తాను, నువ్వు కాదు కాంగ్రెస్ పుల్ల గీకడం అందరికి వస్తుంది, తగులపడడానికి ఎవడు ఆపలేడు. నేను చెప్పు పుల్ల గీక్ అగి పెట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల మంది గీకుడు మస్తు చెప్తాను ఇక్కడ ఊకని. కానీ నేనేమంటున్నా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంకా 70 ఏళ్ల వయసు ఉంది మీకు, లేదు కదా ఇద్దరం పోదాం. మాట్లాడాలి, ఉట్టిగా మాట్లాడాలి.
ఈడ కూర్చొని సజీవ్ మాట్లాడాలి. మాట్లాడాలి. నీకు ఏం సజీవ్ మాట్లాడాలి? అరే అవును ఒకటి ఏం మాట్లాడాలి? కార్తీక్ ఒక్క నిమిషం ఆగు నువ్వు. కాదు. ఇక్కడ నేను ఒకటే 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 ఏం మాట్లాడాలి? ఆయన పాకిస్తాన్ ఉంటాయా దేశం కార్తీక్? మీద ఏం దాడులు ఆయన చేయాలి. విను, విను, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. మీరు ఎట్లా ఆయన చేసేది టెర్రరిజం మేము చేస్తున్నాడు. శిక్షించడానికి అన్నాం. టెర్రరిజం. దానికి మీరేమంటున్నారు? మేమేదో అట్లా దేశం కాదు. కొమ్మని చెప్పి అంతే ఆ మళ్ళీ మీరు దేశాన్ని ఎగరొస్తున్నారు. నాశనం శారదా చేయడానికి దౌడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు పబ్లిక్ ని ఒకటి ప్రజల్ని డైవర్ట్ చేసే నేను ఏమంటున్నా ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఒకటే మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్ కి ఎన్ని లక్షల మంది శరణార్థులు వెళ్ళిపోయారు. వాళ్ళ గతి ఏమున్నది ఇలా ఈయన దానికి బాధ్యత ఉందా? అదొకటి. తర్వాత ఇవాళ గాజాల పాలస్తీనియన్లో వాళ్ళ బతికేమున్నది? ఎంతమంది అమాయకులు బలి అయిపోయారు? నీ ఇండ్లు ఇప్పుడు ఈ టెర్రరిస్టులు సానుభూతి ఎవరి కదా. మీద మేడం? అదే నేను ఏమంటున్నా అదే సానుభూతి ఎవరి మీద సానుభూతి కాదు మానవత్వం అన్నదండి. అసలు ఈ మానవత్వం అని ఎవరి మీద చెప్పండి. యుద్ధాలు జరిగిన రాష్ట్ర దేశాల గురించి చెప్తున్నాడు విను పూర్తిగా. ఆ, నువ్వు పూర్తిగా ప్రజల విను. గురించి ఇది కాదు. అరే ఇదే మీరు బాబు. ప్రజల మీద అరే మాట్లాడుతున్నారు. మాట్లాడు. విను. ఇప్పుడు ఒకటి ఎలా? అదే చెప్తున్నా. వారికి మోదీ గారి మీద అరే ప్రేమ మోడీ ఉంటే, గారే అండి, వారికి మానవత్వం బీజేపీ మీద వాదం అనేది. ఉంటే ఉంచుకోమనండి. అరే కానీ ఉజాలని మాట్లాడుతున్నాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దు. అటు మీరు తప్పుదో పట్టిస్తున్నారు. ప్రజల్ని అరే, ఎవరు తప్పుదోవ పట్టించారు? ప్రజలు మేము టెర్రరిజం పై బొమ్మని ఎవరు- చెప్పినాము. అలా దేశ కాదు. ప్రజల మీద అరే, బొమ్మని మళ్ళా చెప్పలేదు. యుద్ధం చేయి, యుద్ధం చేయి అనేది. యుద్ధం టెర్రరిజం మీద మీద ఏం టెర్రరిజం మీరు? ఆ, యుద్ధం నలభై చేయలేదు. సంవత్సరాలు ఏం పీకినారు మీరు? టెర్రరిజం మీద. నేనేమంటున్నా? మీరు ఏం పీకినారు? నలభై సంవత్సరాలు ఇంకా ఒకటి విస్తా గారు టెర్రరిజం మీదనే ఇప్పుడు చేయాలి, టెర్రరిస్టులను ఏరేయాలి. అంతేగాని మొత్తము ఏమంటారు చూడు, నేను ఏం చెప్పినా ఇప్పుడు ఎలక కోసం ఇల్లు నిప్పు పెట్టకూడదు. ఇలా మరి మేము కూడా అదే అరే చెప్పినాం ఉండు కదా. కార్తీక్ ఆగు. నేను మేడం, మేము కూడా ఆగు, చెప్పినాం ఆగు, కదా. ఆగు. టెర్రరిజం ఉండాలి. టెర్రరిజం కొడుతున్నారు కదా, ఆగే. వీళ్ళేమో ఏ, టెర్రరిజం అరే, అంటే కాదంటే ఒక్క నిమిషం, పాకిస్తానంటే నేను ఏమంటున్నా? ఏంటండి? ఎవరు ఇప్పుడు తప్పుదోవ ఇప్పుడు పట్టిస్తున్నారు? అట్లా కాదు, ఒకటి ఇంతకుముందు మీరు నేను ఆగు. మాట్లాడేటప్పుడు ఒక మాట ఆగే, అన్నారు. ఒకటి మీరు మీరు మాట్లాడారు. ఆయనకి ఇచ్చిన సమయం. ఏమన్నారు? ఇప్పుడు బయటకు ఇట్లయితే యుద్ధం కరెక్ట్ జరిగేది మేడం. ఇప్పుడు ఇది- బయటకు ఇది చెప్పకూడదు. వితండవాదం అంటారు. అదే అన్నారు కదా మీరు. వితండవాదం అదే అంటారు. చెప్తున్నా మేడం నేను కూడా. మనం కొట్టిన దెబ్బ ఏందనేది బయట ప్రపంచానికి ఒక భయం పెట్టాలి. ఏంది ఈ దెబ్బ భారతే కొట్టిండొచ్చు కొట్టండి, అట్లా అని కొడుతున్నారు, అనుమానాలు అట్లా పెట్టాలి. కొడుతున్నారు, అట్లా వీడియో కొడుతున్నారు. చూపిస్తున్నారు. ఏంటి ఏమున్నది? అట్లా కాదు. ఏంది ఇది? నేనేమంటున్నా? మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ అరే, కదా. ఆల్ లీడర్ ఆఫ్ పార్టీ అపోజిషన్ మీటింగ్లో లే బాబు. మేము ఏం చెప్పినాము? నువ్వు- టెర్రరిజాన్ని పూర్తిగా నాశనం చేయండి. ఆ. మీరు ఎట్లాంటి చర్య తీసుకున్నా మాకు సమ్మతమే అని చెప్పినాం. అంతేగాని మేము అన్న అమాయకమైన ప్రజల్ని పోయి చంపండి అని చెప్పినాం. ఆ, ఇప్పుడు మేమన్నా? సంపాదన యుద్ధం మీరు చేయాలి, ఏం మళ్ళీ యుద్ధం చేయి, యుద్ధం చేయి. యుద్ధం చేయమని చెప్తున్నాం. యుద్ధం అనేది టెర్రరిస్ట్ పై యుద్ధం చేస్తున్నారు కదా. ప్రజల మీద అమాయక ప్రజల అయ్యో, మీద ఒకటి, ఒకటి, దానికి ఒకటి. మీరు ఏమంటారు? ఒక్క నిమిషం, ఉక్రెయిన్ ఒక్క అంటున్నారు. నిమిషం, మేడం, ఒక్క నిమిషం. ఉక్రెయిన్కి దీనికి ఏం సంబంధం ఒక్క మేడం? నిమిషం నేను ఇక్కడ ఆగు. చాలా జరుగుతున్నది. వేణు, యుద్ధం వేణు, ఏంది? ఒక్క నిమిషం ఇక్కడ ఆగే ఏమో బాబు. నేను ఒక్క నిమిషం ఆగు. ఏంది? వాళ్ళ ఒకటి వినుర్రి. క్లోజ్ చేద్దాం. ఇరాక్ లా కుర్దులను చంపిండు. ఇవాళ ఇరాక్ గతి ఏమున్నది? తర్వాత ఇప్పుడు సిరియాల గతి ఏమున్నది? ఎంతమంది అయితే వాళ్ళని కొడుతున్నారు ఎంతమంది? ఇప్పుడు వాళ్ళు ఎవరిని హమాస్ ఉండొద్దని మొన్న నిన్నటికి నిన్న లెబనాన్ వార్నింగ్ ఇచ్చింది. హమాస్ వాళ్ళు ఇది- అరే ఇది ఉండగా రాజ్యాల చెప్పండి. మధ్య జరిగినటువంటి అరే నువ్వు యుద్ధం చెప్పే మేడం. అట్లా కాదు. ఒకటి ఏం మాట్లాడతారు? 10 లక్షల రాజ్యాల మంది మధ్య జరిగిన అరే యుద్ధానికి 10 లక్షల తీవ్రవాదం పైన జరిగిన అరే, యుద్ధానికి తీవ్రవాదం పేరు పైన లేకుండా సార్ అంత అమాయకంగా ఎట్లా అరే, 10 మాట్లాడుతున్నారో లక్షల అర్థం మంది కాలేదు. 10 లక్షల మంది 10 లక్షల మంది ఉక్రెయినియన్లు ఇలా నిర్వాసులై బతుకు లేకుండా యూరోప్ లో శరణార్థులుగా పోయారు. మేడం, తర్వాత అరే అరే ఒక చెప్పనే ప్రశ్న ముందు నువ్వు. తెలియక అడుగుతా మేడం. తర్వాత తెలియక అడుగుతా, సమాధానం చెప్పాలండి. చెప్పు. ఉక్రెయిన్ మీద దాడి ఎవరు చేస్తున్నారు? రష్యా చేస్తున్నది. ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తుంది? ఎందుకు ఈ పాకిస్తాన్ వాడు ఇట్లా చేసినట్టే వాడు అట్లా చేస్తే వాడు చేస్తున్నాడు. అది ఏదైతే ఉందో రెండు దేశాల మధ్య జరుగుతున్న విషయం ఇది టెర్రరిజం మీద జరుగుతుంది. టెర్రరిజం నేను ఏమంటున్నా ఇక్కడ టెర్రరిజం మీద నేను ఏమంటున్నా ఇంత అనుమానం ఇప్పుడు కూడా ఒకటి. ఇంత అమాయకంగా మాట్లాడదు మేడం. అట్లా ఒక్క కాదు. నిమిషం. సార్ ఏం విధంగా చెప్పబోతున్నాడంటే యుద్ధాలు జరిగినటువంటి దేశాల పరిస్థితి గురించి చెప్తా ఇప్పుడు చెప్తాను. వినండి. నాశనం మేడం, అయిపోతున్నారు అది వాళ్ళు. రాజ్యాల మధ్య జరుగుతున్న అరే, యుద్ధం. వినండి, ఒక్క నిమిషం. వాళ్ళకి తీవ్రవాదానికి దానికి మనకు ఒక జరుగుతున్న రకమైన ఒక్క యుద్ధం. నిమిషం. కాంగ్రెస్ కార్తీక్ ఏమంటున్నాడంటే టెర్రరిజం మీద యుద్ధం చేయమంటే బాగుండండి. సార్ చెప్పింది ఏంటంటే టెర్రరిజం మీద యుద్ధం చేయడానికి పోతే పాకిస్తాన్ మీద యుద్ధం చేయమని చెప్తున్నాడు అర్థం చేసుకుని ఏమంటున్నా అంటే ఇప్పుడు టెర్రరిజం మీద యుద్ధం చేయాలంటే టెర్రరిజానికి అనుకూలమైనటువంటి శక్తులు ఎవరు? పాకిస్తాన్. ఆర్థికంగా కొడితేనే కదా పోయేది. ఇప్పుడు జరిగే ప్రక్రియ ఈయన కార్తీక్ గారికి అర్థమవుతాడు చెప్తున్నా. టెర్రరిజం అనేది ఎవరు ప్రోత్సహిస్తే జరుగుతున్నది? పాకిస్తాన్ జరుగుతుంది. పాకిస్తాన్ ఏ విధంగా ప్రోత్సహిస్తుంది? ముందు టెర్రరిజాన్ని పెట్టి వెనకుండి నడిపిస్తుంది, మన మీదకి ఉసిగొలుపుతుంది టెర్రరిజాన్ మీద. సో భారతదేశం ఏం చేయాలి? ముందు టెర్రరిజాన్ని కొట్టాలి. టెర్రరిజాన్ని కొట్టాలంటే పాకిస్తాన్ని ఆర్థిక మూలాలు కొట్టాలి. మనం పోయే ప్లాన్ కరెక్టు అని సార్ చెప్తున్నాడు. ఏదైతే నువ్వు టెర్రరిజాన్ని పక్కన పెట్టి యుద్ధం ప్రకటించావో ఆర్థికంగా మనము దెబ్బతింటాము, అమాయకమైనటువంటి ప్రాణాలు దెబ్బతింటారని సార్ చెప్పబోతున్నాడు. ఈయనేమంటాడు మేము టెర్రరిజం మీద చేయమంటాడు. టెర్రరిజం మీద చెయ్యాలంటే టెర్రరిజానికి సపోర్ట్ చేసే వ్యక్తి ఎవరో కనుక్కున్నాము. పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ దేశం టెర్రరిజానికి సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేసిన వ్యక్తికి ఆర్థిక మూలాలు ఒకవైపు ఆర్థిక మూలాలను నిలువరిస్తూ ఆర్థిక మూలాలను వాళ్ళకి తగ్గించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ
టెర్రరిజం నిన్న జమ్మూ కాశ్మీర్లో 9 మంది ఉగ్రవాదులకు సహకరించిన వాళ్ళు ఇల్లు పేల్చేశారా లేదా? అమాయకులు ఏమైనా పేల్చారా? అందువల్ల దయచేసి ఎక్కువ దీని మీరు ఇప్పుడు నేనేమంటున్నా అంటే దయచేసి ఈ టాపిక్ ని చాలా ఎంత త్వరగా కోలిస్తాను, ఎందుకంటే వీక్షించే వాళ్ళు కూడా చాలా అసహ్యంగా అనుకుంటారు మనం మాట్లాడేది. అర్థమైందా? ఆయనకి ఇచ్చిన సమయంలో ఆయన చెప్పనివ్వండి. మంచిగా మంచి అనాలిసిస్ చెప్పారు, కరెక్టే చెప్పారు, అన్నారు చెప్పింది కరెక్టే. అయితే మేము దాని మీద దాడి ఏమంటారు అయితే నా అబ్జెక్షన్ ఎక్కడ వచ్చింది తెలుసా? సారుండి ఒక సామెత చెప్పిండు, ఎల్కన్ చంపనికి పోయి దేశాన్ని అంటే పెడతారా అని. ఇల్లుకు నిప్పు పెట్టరు, ఇల్లు అన్న దేశం అన్న అంతే మేడం. ఇంటికి నిప్పు పెట్టమనిలే. మీరు ఎక్కడైతే ఆర్థిక మూలాలు ఉన్నాయో వాళ్ళని బలపరుస్తున్న వారిని దెబ్బ కొట్టమనే చెప్తున్నాము. ఇప్పుడు ఆడ ప్రజల్ని మీరు నాశనం చేయమని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా. ఏమంటున్నా ఇక్కడ ఇప్పుడు క్లారిటీకి వచ్చిండు, యుద్ధం ఎప్పుడు చేస్తావు? ఎవరి మీద మేడం? డైరెక్ట్ గా అటాక్ చేసుడు కాదు కదా, ఇండైరెక్ట్ గా కొట్టాల్సిందే కదా. ఇక్కడ చూడండి, మనకు సజీవ సాక్ష్యాలు, యుద్ధం చేసుడు అంత అల్క కాదు. మనము ఇక్కడ శ్రీలంకలో ఎల్టీటీ వాళ్ళు చేసి 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 తమిళీలం ఏం లేకుండా వెళ్ళిపోయింది. ప్రభాకరన్ కూడా కొట్టిర్రు టెర్రరిజం లా. ఆ టెర్రరిజం ఎల్టీటీకి సపోర్ట్ చేసే రాజీవ్ గాంధీ బలి అయిపోయింది అలా. అయితే ఇక్కడ నేనేమంటున్నా, ఇవాళ సిరియా ప్రజల బతికేమున్నది, ఏది మన గాజాల పాలస్తీన్ల బతికేమున్నది, ఉక్రెయిన్లోకి వెళ్ళి ఎంతమంది పోయారు. నేనేమంటున్నా, అది కొట్టడానికంటే యుద్ధం డైరెక్ట్ ఒకటి యుద్ధం చేయమన్నా బాంబులు ఉన్నాయి అవి ఉన్నాయి, అది కాదు. వానికి మొదలు వీళ్ళు చెప్తారు, పక్కపండి చైనా వాడు వానికి 100% సపోర్ట్ ఉంటాడు. వాడిని ఎట్లా కొట్టాలనేది స్ట్రాటజిక్ గా కొట్టాలి తప్ప డైరెక్ట్ యుద్ధానికి దిగితే ఇది ఒడిసేది కాదు, పోయేది కాదు, ఇరు దేశాలు నష్టపోతాయి. వానికి అక్కడ కరెక్ట్ ఫస్ట్ పాయింట్ ఎవరికి కూడా ఎంతమంది తెలుసు, సింధు జలాలది ఏదైతే ఉందో ట్రీటీ అన్నది ఎంతమంది తెలుసు, ఈ ఇష్యూ రాకముందు ఎంతమంది తెలుసు అంటున్నా, మోడీ మొన్న పెట్టక ముందు. అయితే ఏదైతే ఉందో ఇక్కడ మోడీ కరెక్టే చేస్తున్నాడు, మోడీ స్ట్రాటజీ కరెక్టే ఉంటుంది. ఆయనకు ఏదో పెద్ద ఇది ఏదని కాదు, కాకపోతే దాన్ని అపోజిషన్స్ అడ్వాన్స్ చేసుకోవడానికి యుద్ధంలో నూకేసి తమాషా చూస్తామంటారు. ఎప్పుడే కానీ నేను వాక్యాలు కాదు వాస్తవాలు చెప్తున్నా, నువ్వే నీ పార్టీ చెప్పలే కదా, నేను అపోజిషన్ చెప్తున్నా, కాంగ్రెస్ అనేది కాదు. ఇప్పుడు ఏంది 122 సార్లు టెర్రరిస్ట్ అటాక్ అయితే 87 సార్లు 80 సార్లు కాంగ్రెస్ అయింది. అది ఒకటే బాబు, నువ్వు స్వచ్ఛమైన కాంగ్రెస్ వాది అయితే నీకు ఒకటే చెప్తా, ఇవాళ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఎప్పుడైతే ఉందో విభజన జరిగిన నాడు ఏమి అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఇచ్చారు ఎవరు, నెహ్రూ గాంధీ. అది కాపీ బయటకు వచ్చినాడు కాంగ్రెస్ పరిస్థితి తెలుస్తుంది. పోటీ చేయమనండి, సార్ ఎక్కడ ఎంపీగా పోటీ చేస్తాను, నేను అన్ని పార్టీలు ఇచ్చిపెట్టి వచ్చి ఆయన ఎంపీగా గెలిపిస్తా, ఆయన పార్లమెంట్ లో పోయి ఆ కాపీ బయట పెట్టేదాకా పార్లమెంట్ హౌస్ లో ఆమరణ నిరాదీక్ష చేయమనండి. నేను నాకెందుకు బాబు, అది ఏది కానీ వాళ్ళు కాంగ్రెస్ అనుకున్నంత అల్క కాదు, చెప్పడం వేరు చేయడం వేరు. పరిపాలన చేసాం, బాగా చేశారు కానీ ఈ రోజు వరకు ఇక్కడ దాకా వచ్చింది. ఈ రోజు ఒకవేళ ఈ దేశం కూడా రాజ్యాంగం లేకుండా మతం మీద పోయింటే ఇక్కడ వరకు వచ్చేటోళ్ళం కాదు, మనం కూడా ఇంకో పాకిస్తాన్ లాగా మీద రిమోట్ డ్రైవర్లెస్ కార్ 2 వీలర్ పరుగులు పెట్టిస్తుంటే మన వాళ్ళేమో కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితులను బట్టి పోరాడుతూనే ఉన్నాయి, చేసుకుంటా వస్తానే ఉన్నాయి. కాంగ్రెస్ చేయలేదు, బీజేపీ చేయలేదు కాదు, ఎప్పటికప్పుడు చేయాలి. నేను ఏమంటున్నా, ఇక్కడ నేనేం చెప్పిన మొట్టమొదట ఈ రోజు కూడా ల్యాండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్కే ఉంది, గవర్నర్కి ఉంది కాశ్మీర్లో. ఇక్కడ పోలీసు ల్యాండ్ ఆర్డర్ గవర్నర్కే ఉంది ఈ రోజు వరకు. 2019 నుంచి ఏదైతే ఉందో యూనియన్ టెరిటరీ డిక్లేర్ అయినాక లెఫ్టినెంట్ గవర్నర్కే ల్యాండ్ ఆర్డర్ ఉన్నది. ఆయన ఏదైతే ఉందో వైఫల్యంలో అక్కడ ఆఫీసర్ ఎవడు వాడి మీద ఏందన్నది ఇక్కడ వీళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు నెట్వర్క్ ఏదైతే ఉందో ఈ టూరిస్ట్ ప్లేసులు 47, 45 ప్రాంతాలు ఇప్పుడు క్లోజ్ చేశారు కదా, అక్కడ సరౌండింగ్ ఎట్లుంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు పోతారు,
ఫుల్ సెక్యూరిటీ మీదనే పోతారు కదా. ఇక్కడ టూరిస్టులు వస్తున్నారు, అట్రాక్ట్ చేస్తారు, ఏదైతే ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు అన్న దాని మీద అక్కడ డిఫెన్స్ కానీ లోకల్ పోలీస్ కానీ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత అది కదా. కాకపోతే ఎంతసేపు వాళ్ళు ఏదైతే ఉందో ఎవడో ఒకడు ఉంటాడు, ఒక కడివేడి నీళ్ళలో ఒక చుక్క విషం చాలు, పాలల్లో ఒక చుక్క విషం ఎట్లా ఆడ ఒకడో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు దాదాపు అందరినీ ఏరి కొట్టడానికి వదిలిపెట్టరు. ఇప్పుడు ఒక ఇజ్రాయలీస్ మీకు తెలియదు, మీరు పుట్టినో లేదు 1980 ఒలింపిక్స్లో మునిచ్ ఒలింపిక్స్లో వాళ్ళని మొత్తం ఫుట్బాల్ ప్లేయర్స్ని కాలుస్తే ఒక్కరిని లేకుండా కూడా మట్టు పెట్టరు. మీరు పిక్చర్ చూడరు, ఏదైతే మునిచో ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్లో కూడా ఉంటుంది. వాళ్ళు వాస్తవంగా ఆ రకంగా అట్లా ఉంటుంది. ఇక్కడ మనకు చేసేది కూడా గవర్నమెంట్ బరాబర్ చేస్తున్నది. ఖచ్చితంగా ఒక మూలాలు కొట్టాలంటే ఇంత కాదు, 77 ఏళ్ళ నుంచి ఉన్న టెర్రరిజము ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు 10 ఏళ్ళలో 11 ఏళ్ళలో మొత్తం మూలాలు పోవాలంటే సగంకు సగం తగ్గింది. వాడిని బతికేమంది ఇవాళ బజార్లో అడక తినే పరిస్థితులు ఉన్నారు పాకిస్తానీ వాళ్ళు. ఒక్కరి కోసం అందరికో నష్టపోవడం కాదు కదా. అది వానికంటే మొదలు మనకంటే మొదలు చాలా పవర్ఫుల్ ఇలా 3rd పొజిషన్లో ఉన్నారు రష్యా వాళ్ళు, అది మన చైనా వాడు, వాడు మన పక్క పంటే ఉన్నాడు. వాడు ఎంతసేపు మన నాశనాన్ని కొట్టాడు తప్ప మనం మేలు కొట్టాడు కాదు. వాడు బతుకు బట్ట కట్టేది, వాడి ప్రొడక్షన్ అంతా కూడా వచ్చేది మన దగ్గర అమ్మేది. మనం మీరు బొట్టు పెట్టుకునే బొట్టు టీకా కాడ మొదలుపెట్టి, మాంజా కాడ మొదలుపెట్టి, పిల్లలు ఆడుకునే బొమ్మల కాడ మొదలుపెట్టి, బెలూన్స్ కాడ మొదలుపెట్టి చైనా వచ్చినాయి మన దగ్గర ఎంటర్టైన్ చేస్తున్నాం కదా, ఎంజాయ్ చేస్తున్నాం. వాని మార్కెట్ అన్ని తిన్నా కూడా వానికి ఎంతసేపు మన మీద పాలిపాగా ఉన్నది, మనల్ని ఎట్లా విధ్వంసం చేయాలనేది వాడు స్ట్రాటజీలో ఉంటాడు. అందుకోసం దానికి తగ్గట్టు మనము చాలా స్ట్రాటజీ వర్కౌట్ చేస్తేనే నడుస్తుంది. టెర్రరిజాన్ని మొత్తానికి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్కి ఇప్పుడు ఏంటంటే చాలా హీనమైన పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికి కూడా మారకపోతే వాళ్ళకి ఇంకా గతి తప్పదు. రైట్. సో పాకిస్తాన్కి మొత్తానికి భారత ప్రభుత్వం, నేను బీజేపీ అనట్లేదు, కాంగ్రెస్ అనట్లేదు, భారత ప్రభుత్వం ఎవరున్నా కూడా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్తుంది, టెర్రరిజాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతుంది, ఈ దాడికి సంబంధించి ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకుంటుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు, కార్తిక్ గారు, అలాగే వేణు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు. ఇది ఇవాళ డిబేట్. చూస్తూనే ఉండండి.